అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి తమలపాకు ప్యాకింగ్ అండి. అలా గంపలో గడ్డి వేసి పెట్టాలండి తమలపాకులు పాడవకుండాను. వాళ్ళు తమలపాకు సొంతంగా కూలోళ్ళని పెట్టి కోపించుకుంటారండి. కోపించుకుని ఆకులు మాడుకుంటారనమాట. ఆ గడ్డి ఆ గంప వచ్చేసి గడ్డి వచ్చేసి 30 రూపాయలు అయిద్దంటండి. ఆ గంప దానిపైన మూత వచ్చేసి 50 రూపాయలండి. 45, 50 రూపాయలు ఉంటుందంట. ఆ ఒక్క వరుస 160 ఆకులు ఉంటాయండి. ఆ 160 ఆకులు కోసినందుకు కిందుండి కోసినందుకు 8 రూపాయలండి. అదే పాదుకి నిచ్చినేసి కోసే లెక్క అయితే ఇంకా రేట్ ఎక్కువ అవుతుందండి. ఈ కోసినందుకు వీళ్ళకి 8 రూపాయలు కాక మళ్ళీ భోజనము టిఫిను ఫ్రీగా పెట్టాలండి 2 పూట్లను. ఈ ప్యాకింగ్కి మళ్ళీ కొస కొనాలండి. కొసతో కుట్టాలన్నమాట గంపని. ఇలా మాటినందుకు కూడా 25 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలంటండి. ఇవన్నీ ఖర్చులన్నీ పోగా మిగిలితే వీళ్ళకండి. అలా గంప నిండుగా 3200 ఉండాలంటండి. ఈ ఆకులు కొయ్యటానికి కూడా వేరే గోరు ఉంటుందండి, ఇనప గోరు. దాంతో కోస్తారు అలా కాళ్ళు వచ్చేటట్టు. అందరికి కుదరదండి ఇలా ఆకులు కొయ్యటము. కోసేవాళ్ళు వేరేనే ఉంటారు. వీళ్ళకి చిన్నప్పటి నుండి ప్రాక్టీస్ ఉంటుందండి అలా కొయ్యటం. కుదరదు అందరికి కొయ్యటం. యువతల గంపలో కూలతను కోసిన ఆకులండి అవి. వీళ్ళు ఆ వరుసని ఇలా బేరుస్తున్నారు అన్నమాట దీనిపైన. ఈ 160 ఆకులు వచ్చేసి పంతా అంటారండి, ఒక పంతా అంటారు. ఇప్పుడు ఈ గంపలో పెట్టిన ఆకులన్నీ కలిపి 3200 అండి. మళ్ళీ పైన అలా గడ్డేసి దానిపైన మూత పెట్టాలండి, ఆకులు పాడవకుండా అన్నమాట. అది ఆ మూత పెట్టాలి. ఇప్పుడు కొసతో కుట్టాలండి గంపని. ఆ కొస కూడా వీళ్ళు కొనుక్కొచ్చుకోవాలన్నమాట. ఈ ఖర్చులన్నీ పోగా వీళ్ళకి మిగిలితేనండి వ్యాపారస్తుడికి రూపాయి. రేటు ఉంటే ₹1 మిగులుతుందండి. రేట్ లేకపోతే చాలా కష్టం అన్నమాట. 20 రోజులకు ఒకసారి వస్తుందండి తమలపాకు తోటలో కోత. ఆ కోత ఒక్క కోతే ఒక రేట్ అని ఉంటుందండి. రేట్ ఎక్కువ ఉంటే ఎకరానికి ఇంత అని కొంటారనమాట. కొని ఆ కోత ఆకులన్నీ వీళ్ళు ఇలా గంపలు కట్టి ఎక్స్పోర్ట్ వెళ్తాయండి పైకి. చాలా కష్టం ఉంటుందండి ఈ తమలపాకు పని. ఎవరు పడితే వాళ్ళు చేయటానికి లేదు. దీనికి ప్రాక్టీస్ ఉండాలి. ఇవ్వండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. తమలపాకులు ఇలా మాడతారనమాట.